వాక్యాన్ని ధ్యానిద్దాము. నాతో పాటు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. అందరికీ తెలిసిన వచనమే. వచనం ఒకసారి చదువుకున్నాం అందరం కలిసి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీకు చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా సంఘమును నేను కట్టుదును. ఈరోజు మన టాపిక్ వుడ్ సంఘము, దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘము, శరీరము అనబడే దేవుని యొక్క సంఘము, అది మన టాపిక్ ఈరోజు. సంఘము అనే మాట మనం చూస్తే, ద వర్డ్ చర్చ్ అది ఒక గ్రీకు పదము నుండి వచ్చింది. అది ఎక్లీసియా అన్నారు. ఎక్లీసియా అంటే ఎక్, అవుట్ ఆఫ్, మరియు ఎక్లీసియా అంటే కాలింగ్. అవుట్ ఆఫ్ కాలింగ్, మీరు అందులో నుండి పిలువబడిన వారు, పిలువబడుట, యు ఆర్ కాల్డ్ అవుట్ కంపెనీ, పిలువబడిన ఒక సమాజము, పిలువబడిన ఒక కంపెనీ అని మనము చూస్తూ ఉన్నాం. దాన్ని అసెంబ్లీ లేక గ్యాదరింగ్ అని మనం అంటాం. ఈ సంఘము అనేది 3 విధాలుగా న్యూ టెస్ట్మెంట్లో మనకి రాయబడింది. సంఘము అనేది 3 డిఫరెంట్ వేస్, 3 రకాలుగా చిత్రీకరించబడింది. మొదటిది మనము చదివితే, ఇప్పుడు 16-18లో మనము చూసాం కదా, నా సంఘమును నేను కట్టుదును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఇదే సంఘము యొక్క డిస్క్రిప్షన్ మనము ఇంకా ఎఫ్ఎస్సిలో చూస్తాం. ఎఫ్ఎస్సిలో మొదటి పత్రిక 22వ అధ్యాయములో, ఏ సంఘమైతే దేవుడు నేను కడుతున్నాను నా సంఘము అన్నాడు, దాని గురించిన డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మనము చూస్తే, అక్కడ మరియు సమస్తమును ఆయన పాదముల కింద, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. ఈ మాట సంఘము అనే మాట, ఆయన శరీరము, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఇక్కడ సంఘాన్ని చూస్తున్నాం. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము ఆయన శరీరము. ద చర్చ్ విచ్ ఇస్ హిస్ బాడీ. ద చర్చ్ విచ్ ఇస్ హిస్ బాడీ. మొదటిగా ద హోల్ కంపెనీ, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో, ఎప్పటి నుండి ఎప్పటి కాలం వరకు, పెంతెకోస్తు దినము నుండి సంఘము ఎత్తివేయబడే కాలము వరకు ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో వారందరినీ సార్వత్రిక సంఘము అన్నారు, యూనివర్సల్ చర్చ్ అన్నారు. ఆ సంఘాన్ని గురించే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా సంఘమును నేను కట్టుదును. అందుకొరకే ఇది చర్చ్ ఏజ్ అన్నారు, లేకపోతే కృపాకాలము అన్నారు. బైబిల్ హిస్టరీ మనము చదివితే మొదటి నుండి చాలా ఏజెస్ ఉన్నాయి. ఆ ఏజెస్ అన్నిటిలో ఇప్పుడు మనము ఉంటున్న ఈ వర్తమానములో మనము ఉంటున్న సమయాన్ని సంఘయుగము అన్నారు. సంఘయుగము లేక కృపాయుగము అన్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి కొన్న ఆ సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ప్రభువు ప్రేమించిన సంఘాన్ని ప్రభువు కడుతూ ఉన్నాడు. ఆ ప్రభువుకు ఇంపార్టెంట్ ఈ లోకములో ఏదైందా ఉందా అంటే అది ఆయన సంఘమే. అందుకొరకే ఇక్కడ
మత్తయిలో నా సంఘమును నేను కట్టుదును అని అంటా ఉన్నాడు. ఆ సంఘమును గురించిన డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో మనము చూస్తున్నాము. ద చర్చ్ విచ్ ఇస్ హిస్ బాడీ, ఆ సంఘము ఆయన శరీరము అని 23వ వచనములో చూస్తున్నాం. అదేవిధంగా 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎఫ్ఎస్సీలో కూడా అక్కడ కూడా 5వ అధ్యాయము 23వ వచనంలో మనము చూస్తే క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, హిస్ బాడీ అన్నాడు ఇక్కడ. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, హిస్ బాడీ, ఆయన శరీరము అని మనము ఇంగ్లీష్లో చూస్తున్నాం. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరమైన ఆ సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా అనేకమైన స్థలాల్లో ఈ పదము సంఘము అని వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయములో కూడా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తే అక్కడ కూడా ఈ సంఘమును గురించి దేవుడు తన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. సంఘమును గురించిన మర్మము, సంఘము ద్వారా సంఘము గురించిన మర్మము అని ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము ఇది సార్వత్రిక సంఘము. ఇట్ ఈస్ ద యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్లో ఎవరున్నారు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు హైదరాబాదులో ఉన్న, ఒంగోలులో ఉన్న, అమెరికాలో ఉన్న, యూరోప్లో ఉన్న, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కానీ వారందరూ సార్వత్రిక సంఘము అని బైబిల్ చెప్తూ ఉంది. యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము, అందరూ అందులో ఉన్నారు. ఓకే, సంఘము అనేది రెండవ సందర్భము మనము చూస్తే అపోస్తులు రాసిన పత్రిక 8వ అధ్యాయం, యాక్ట్స్ 2వ సందర్భము ఎక్కడ సంఘము అని రాయబడి ఉందో అది మనము చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనములో మనము చదివితే అక్కడ స్పష్టంగా ఎనిమిదవ అధ్యాయము 1వ వచనం, అపోస్తుల కార్యములు 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు అన్నాడు. యెరూషలేములో సంఘము అన్నాడు. సంఘము ఎక్కడుందంట? ఇది యెరూషలేములో ఉంది. ఒక స్థానమునకు సీమితమై ఉంది. లిమిటెడ్ టు అ ప్లేస్. ఇట్ ఈస్ లిమిటెడ్ టు అ పర్టిక్యులర్ ప్లేస్. ఓకే, అందుకొరకే దీన్ని స్థానిక సంఘము అంటాం మనము వాడుక భాషలో. స్థానిక సంఘము ఒకటేమో వాడుక భాషలో సార్వత్రిక సంఘము, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కడుతున్నారో, ఎందులో అయితే అందరూ విశ్వాసులు ఉంటారో, పెంతెకోస్తు దినము నుండి, సంఘము ఆరంభింపబడిన దినము నుండి అంతము వరకు, సంఘము ఎత్తివేయబడే వరకు ఎవరైతే విశ్వాసులు అందులో చేరబడతారో
వాడుకలో మనము సార్వత్రిక సంఘము అంటాము. ఇక్కడ మనము 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ యెరూషలేములోని సంఘము అన్నాడు. యెరూషలేములో ఒక సంఘం ఉంది కదా. ఒంగోలులో ఒక సంఘం ఉంది, హైదరాబాద్లో ఒక సంఘం ఉంది, ఉప్పల్లో ఒక సంఘం ఉంది. అదే విధంగా స్థానిక సంఘము అంటారు దీన్ని. ఇట్ ఈస్ లిమిటెడ్ టు అ పర్టిక్యులర్ ప్లేస్. అదేవిధంగా ఇంకా మనము చూస్తే 11వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం మనం అక్కడ చదువుతాం. 11:22 అక్కడ మనము చూస్తే వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని, యెరూషలేములో ఉన్న సంఘము కూడా. మళ్ళీ 13వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. 13వ అధ్యాయము మొదటి వచనము, అంతియోకయలోనున్న సంఘము అన్నాడు. అంతియోకయలో సంఘం, యెరూషలేములో సంఘం ఉంది, అంతియోకయలో సంఘం ఉంది. మళ్ళీ 20వ అధ్యాయము వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము అక్కడ 17వ వచనములో మనము చూస్తే అక్కడ ఎఫెస్సిలోనున్న సంఘము అని చూస్తున్నాం. ఎఫెస్సిలో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్న సంఘము, అంతియోకయలో ఉన్న సంఘము, ఎఫెస్సిలో ఉన్న సంఘము, కొరింథీలో ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘము, తెస్సలోనికయలో ఉన్న సంఘము అని ఈ విధంగా ప్రాంతానికి సీమితమైన సంఘము అని చూస్తున్నాం. సో సంఘము ఒక సార్వత్రిక రూపంగా చిత్రీకరించబడింది నూతన నిబంధనములో, మరియు అంతేకాకుండా స్థానికంగా కూడా చిత్రీకరించబడింది. మూడవ సందర్భం మనం చూస్తే సంఘము ఏ విధంగా చిత్రీకరించబడింది అని చూస్తే మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 2:14. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. సంఘములను అన్నాడు. ఇక్కడ బహువచనం యూజ్ చేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు దాకా 2 సింగులర్ వర్సెసే, సంఘము అన్నాడు. ఇక్కడ సంఘములలో అని అంటా ఉన్నాడు. సంఘములు అని బహువచనంగా ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే 2:14లో సంఘములు, యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములు అంటే ఒకే ప్రాంతములో అనేక సంఘాలు కూడా ఉన్నాయి. ఒకే ప్రాంతములో అనేక సంఘాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చర్చెస్ ఆఫ్ ట్విన్ సిటీస్, హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న సంఘాలు అనొచ్చు, ఒంగోలులో ఉన్న సంఘాలు. తో అదేవిధంగా బహువచనముగా ఈ యొక్క పదము సంఘము ఇక్కడ వాడబడుతూ ఉంది బహువచనంగా. గలతీలో ఉన్న సంఘములు అని మనము 1 కొరింథీలో చూస్తాము. ఆసియాలో ఉన్న సంఘములు అని మనము చూస్తాము 1 కొరింథీలు 16లో. తర్వాత మసిదోనియాలో ఉన్న సంఘములు అని మనం చూస్తాము. సంఘములు బహువచనముగా కూడా చిత్రీకరించబడింది. సో అయితే ముఖ్యంగా 2 ప్రకారాలు దీన్ని మనము డివైడ్ చేసుకుంటే 2 ప్రకారాలు, టూ ఫోల్డ్ అప్లికేషన్ మనం దీంట్లో చూస్తాం. మొదటిది, రక్షించబడిన విశ్వాసులు అందరూ, ఈ ప్రస్తుత యుగంలో ఉన్న వారందరూ వారిని సంఘము అన్నాడు. రక్షించబడిన విశ్వాసులందరూ ఈ యుగానికి, చర్చ్ ఏజ్లో లేక కృపాయుగంలో ఉన్న వారిని అందరినీ సంఘము అన్నాడు. రెండవది, స్థానికంగా ఒక స్థలములో కూడుచున్న విశ్వాసులను కూడా సంఘము అన్నాడు. ఇట్ ఈస్ టు అ పర్టిక్యులర్ ప్లేస్ అండ్ టు అ పర్టిక్యులర్ టైం.
స్థానిక సంఘము. ఇప్పుడు మనము కూడుకుంటుంది స్థానిక సంఘాలలో మనము కూడుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనము మత్తయి రాసిన సువార్తకు మళ్ళీ ఒకసారి వెళ్దాం. మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా సంఘమును నేను కట్టుదును అనే. అదే మత్తయి సువార్తలో 18వ అధ్యాయములో 17వ వచనము చూద్దాం. 17వ వచనములో ఒక మాట ఉంది అక్కడ. 17వ వచనము, 18వ అధ్యాయము 17వ వచనము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. ఈ సంఘము ఏంటి ఇక్కడ? అతడు మాట వినని ఎడల, ఇది ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నారు. డిసిప్లినరీ యాక్షన్. ఎవరైనా తప్పు చేస్తే ఒకరినొకరు 1-on-1 దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వినటం లేదు అంటే ఇద్దరిని తీసుకెళ్ళి మాట్లాడాలా. అది వినటం లేదంటే సంఘములో పెద్దలకు చెప్పాలా. ఆ ఆ సందర్భంలో ఇక్కడ సంఘము వాడబడింది. ఈ సంఘము స్థానిక సంఘము గురించి వ్రాయబడింది. స్థానిక సంఘము 16వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ సార్వత్రిక సంఘము ఉంది. ఇక్కడ 18వ అధ్యాయంలో చూస్తే స్థానిక సంఘము. అందుకొరకే మనము బైబిల్ చదివేటప్పుడు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నారు. 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మనము చక్కగా సరిగా విభజించడం నేర్చుకుంటే మనకి చాలా సమస్యలు దూరం అయిపోతాయి. సో ఇక్కడ సంఘము అనే మాట వచ్చినప్పుడు మనము సార్వత్రిక సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాడా, లేక స్థానిక సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాడా అనే విషయాన్ని మనము గమనించవలసిన వారముగా ఉన్నాము. అది మనము అలాగ చేస్తే చాలా సహాయకరంగా ఉంటుంది. ఇజ్రాయెల్ వారి జీవితంలో మనము చూస్తే, ఇజ్రాయెల్ వారి జీవితంలో కూడా 2 పదాలు యూజ్ చేశాడు. ఒకటేమో ఎడా అనే పదార్థము, ఎడా అనే హిబ్రీ పదం యూజ్ చేశాడు. తర్వాత కహాల్ అనే పదము, హిబ్రీ పదం యూజ్ చేశాడు. ఈ 2 పదాలు కూడా ఇజ్రాయేల్ సమాజమునకు వాడబడింది. కానీ ఈ 2 వేరే వేరే సందర్భాల్లో వాడబడింది. ఒక పదమేమో సర్వ సమాజము కూడి వచ్చినప్పుడు మనము చూద్దాము. నంబర్స్, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనం మనము చూస్తే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనములు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనము. అక్కడ ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. సర్వ సమాజము అన్నాడు, వర్డ్ యూస్ చేసి. సర్వ సమాజము, ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, సర్వ సమాజము. ఈ పదాన్ని చూస్తే హీబ్రూలో ఇది ఎడా అనే పదార్థాన్ని నుంచి వచ్చింది. విచ్ మీన్స్, దాని అర్థం ఏంటంటే టు ఎ పాయింట్. తరువాత సర్వ సమాజము కాకుండా కొన్నిసార్లు ఇజ్రాయేలు ప్రజలు ఒక స్థలములో కూడుకుంటారు. కొంతమంది ఒక స్థలములో కూడుకుంటారు. అది కహాల్ అనే పదము నుండి వచ్చింది. తో ఇజ్రాయెల్ ప్రజలలో కూడా సర్వ సమాజముగా కూడినప్పుడు ఒక పదం వాడబడింది. కొంతమందిగా కూడినప్పుడు స్థానికంగా ఒక పదము వాడబడింది. అదేవిధంగా సంఘానికి ఇన్ ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో కూడా 2 డిస్టింక్ట్ పదాలు సంఘానికి వాడబడ్డాయి. మొదటిది, ఎంతమంది అయితే విశ్వాసులు ఈ ప్రస్తుత కృపాయుగములో ఉన్నారో
వారందరిని గురించి మాట్లాడుతూ సంఘము అనే వర్డ్ యూస్ చేశాడు. తర్వాత స్థానికంగా కూర్చున్న విశ్వాసులకు కూడా సంఘము అనే మాట యూస్ చేశాడు. ఈ రెండిటిని గురించి మనం ఎక్కువగా చదివితే మనకి సహాయకరంగా ఉంటుంది. కొన్ని వచనాలు చూసుకుంటూ వెళ్తూ అందులో ఏ సంఘము గురించి రాశాడు? సార్వత్రిక సంఘము గురించి రాశాడా? ఆయన శరీరమైన సార్వత్రిక సంఘము, లేక స్థానికంగా కూర్చున్న సంఘాన్ని గురించి రాశాడా అనే కొన్ని పదాలు మనము చూసుకుంటా వ్యత్యాసాన్ని చదువుకుంటూ వెళ్తే మనకి సహాయకరంగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తే, యాక్ట్స్ 15:14. ఇంగ్లీష్లో గ్యాదర్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నాడు. 15వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తే, ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో, అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనెను. అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనెను. God had visited the Gentiles and taken from them a people for his name, gathered out from the world. సంఘము నుండి లోకము నుండి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, అపాయింటెడ్, చోజన్, సపరేటెడ్ అనే పదాన్ని మనము సార్వత్రిక సంఘానికి మనము యూస్ చేస్తాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చదివితే అది కూడా సార్వత్రిక సంఘము గురించే అక్కడ చెప్తూ ఉంది. తర్వాత 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 6వ వచనము మరియు 10వ వచనం మనము చదువుతాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఐ ప్లాంటెడ్, అపోల్లోస్ వాటర్డ్, బట్ గాడ్ గేవ్ ద గ్రోత్ అన్నాడు. 6వ వచనములో నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటా ఉన్నాడు. ఎవరు నాటారంట? పౌలు నాటాడు. ఎవరు నీళ్లు పోశారు? అపోల్లో నీళ్లు పోశాడు. కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాటిన వారు, నీళ్లు పోసేవారు. అంటే దీని ద్వారా మనం ఏమర్థం చేసుకుంటాము? స్థానిక సంఘాన్ని కట్టేది ఎవరు? స్థానిక సంఘాన్ని కట్టేది విశ్వాసులే. స్థానిక సంఘాన్ని కట్టేది విశ్వాసులే. పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ సహాయముతో స్థానిక సంఘాన్ని విశ్వాసులు కడుతున్నారు. ఇక్కడ పౌలు, అపోల్లో ఇంకా మరి అనేక మంది విశ్వాసులు అక్కడ కలిసి ఆ కొరింథీ సంఘాన్ని కట్టారు. కొరింథీలో నాటారు, నీళ్లు పోశారు, కష్టపడ్డారు. కష్టపడి స్థానిక సంఘాన్ని వారు అక్కడ కట్టారు. అదే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నా సంఘాన్ని నేను కడుతూ ఉన్నాను. అది సార్వత్రిక సంఘాన్ని కొరకు, ఇది స్థానిక సంఘాన్ని కొరకు. స్థానిక సంఘమును కట్టేది విశ్వాసులు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి, పరిశుద్ధాత్మ సహాయంతోటి, దేవుని సహాయంతోటి సంఘస్థులు, విశ్వాసులు ఒక స్థానిక సంఘాన్ని కడతారు అని చూస్తున్నాం. అంతేకాకుండా వారు ఎవరి పేరు మీద గ్యాదర్ అవుతారంట? 1 కొరింథీ 1వ అధ్యాయములో మనం చూస్తే 1 Corinthians 1 అండ్ 1 నుండి 3 దాకా మనము చూస్తే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారును, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కొరింథీలో పరిశుద్ధపరచబడిన విశ్వాసులకు రాస్తూ
ఎవరి నామాన్ని గ్యాదర్ అవుతా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ ద గ్యాదరింగ్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనము లోకములో చూస్తాము, అనేకమైన సంఘాలు అనేకమైన పేర్లు కలిగి ఉంటాయి కదా. పెంతికోస్తు సంఘం అంటారు, లూథరన్ సంఘం అంటారు. పెంతికోస్తు అనేది ఒక ఈవెంట్. లూథరన్ అనేది ఒక మనిషి పేరు, మార్టిన్ లూథర్ పేరు. హెబ్రోన్ ఒక స్థలము పేరు. కానీ మనము కూడుకునేది ఎవరి పేరు మీద? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు మీద మనము కూడుకుంటాము. స్థానిక సంఘములో మనము కూడటానికి వచ్చినప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరున మనము అక్కడ కూడుకుంటున్నాము. సరే, సార్వత్రిక సంఘము ఎప్పుడు ఆరంభింపబడింది? సంఘ ఆరంభము చూస్తే సార్వత్రిక సంఘము పెంతికోస్తు దినమున ఆరంభమైంది. మనకందరికీ తెలుసు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనము చూస్తే అక్కడ సార్వత్రిక సంఘము పెంతికోస్తు దినమున ఆరంభమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరియు స్థానిక సంఘము ఎప్పుడు ఆరంభమవుంది? స్థానిక సంఘము విశ్వాసులు కష్టపడి అక్కడ నాటి నీళ్లు పోసి, చెట్లు నాటి నీళ్లు పోసి కష్టపడితే మనము చదువుకున్నాం కదా, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు అని మనము అక్కడ చదువుకున్నాం కదా. తో విశ్వాసులు కష్టపడి పనిచేసి ఒక చోట స్థానిక సంఘాన్ని ఆరంభిస్తారు. ఒంగోలులో కానీ, ఉప్పల్లో కానీ అనేకమైన స్థలాల్లో విశ్వాసులు పనిచేశారు. పని చేయడం ద్వారా అక్కడ స్థానిక సంఘము ఏర్పడింది. ఇట్ ఇస్ ప్లాంటెడ్. సార్వత్రిక సంఘము ఎప్పుడు ఏర్పడింది? పెంతికోస్తు దినమున ఏర్పడింది. స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ పెంతికోస్ట్. బట్ a local church is planted by the work of believers through the operation of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయముతో విశ్వాసులు కష్టపడి పనిచేయటం ద్వారా ఒక స్థానిక సంఘము ఒక స్థలములో ఏర్పాటు చేయబడుతుంది. ఓకే, రైట్. తర్వాత ఎఫెసీలో మనము చూస్తే ఇట్ ఈస్ హిజ్ బాడీ. మనం ఇందాక చదువుకున్నాం కదా, క్రీస్తు శరీరము. సంఘము అనేది క్రీస్తు శరీరము, ఒకటే శరీరము. ఇట్ ఈస్ హిజ్ వన్ బాడీ, క్రీస్తు శరీరము అని సార్వత్రిక సంఘము గురించి మనము చూస్తున్నాం. దాన్నే 1 కొరింథీ 1వ అధ్యాయములో కూడా అక్కడ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము అనే మాట యూజ్ చేశాడు. స్థానిక సంఘానికి కూడా క్రీస్తు యొక్క శరీరము అనే మాట యూజ్ చేశాడు. తర్వాత గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. గలతీలు 3:28. అక్కడ మనము చూస్తే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అనే పదాన్ని మనము ఇక్కడ చూస్తున్నాము. ఇది స్థానిక సంఘాన్ని గురించి వ్రాసాడు ఇక్కడ కదా. ఇక్కడ ఏ భేదము లేదు అన్నాడు. ఏ భేదము లేదు. యూదుడు, గ్రీసు దేశస్థుడు, లేక దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ, ఏ భేదము లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఈ మాటని తీసుకొచ్చి స్థానిక సంఘంలో పెట్టి గలిబిలి చేస్తా ఉన్నారు. ఈ మాట ఇందులో ఏమనుంది? పురుషుడు, స్త్రీ, ఏ భేదం లేదు అని ఉంది.
ఇందులో కదా. ఇది సంఘాన్ని గురించి డిస్క్రిప్షన్. మనం ఇక్కడ చదివితే సంఘాన్ని గురించి డిస్క్రిప్షన్ ఇది. కానీ ఇది ఏ సంఘం? ఇదే సంఘము సార్వత్రిక సంఘం. ఇట్ ఈస్ అ యూనివర్సల్ చర్చ్. ఈ యూనివర్సల్ చర్చ్లో ఉన్న ఈ పదాన్ని తీసుకొచ్చి స్థానిక సంఘములో పెట్టి, స్త్రీకి పురుషునికి ఏ భేదం లేదు, సంఘములో అందరూ ఒకటే, అందరూ పాట పాడచ్చు, అందరూ వాక్యము చెప్పచ్చు, స్త్రీలు కూడా పాస్టర్లు అవ్వచ్చు అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకుని వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకే ఏ పదము ఏ సందర్భానికి రాయబడి ఉందో అది మనము అర్థం చేసుకోవాలా చక్కగా. ఈ గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనములో మనం చూస్తే ఇది సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో స్త్రీ పురుషునికి ఏ భేదం లేదు. గ్రీసు దేశస్తులకి అన్యజనులకి ఏ భేదము లేదు. దాసుడు స్వతంత్రుడు ఏ భేదము అక్కడ లేదు. కానీ స్థానిక సంఘములో చూస్తే కదా. మనము చదివితే కొన్ని వర్సెస్ మనం చదువుదాము. 1 కొరింథీ 14వ అధ్యాయము, చాలా వచనాలు ఉన్నాయి. 1 కొరింథీ 14వ అధ్యాయము పౌలు దేవుని యొక్క వాక్యము రాస్తూ కొరింథీయులకు అక్కడ స్పష్టంగా రాశాడు. 14వ అధ్యాయంలో స్త్రీల రోల్, పురుషుల రోల్ డిఫరెంట్గా అక్కడ చూపిస్తున్నారు. స్త్రీలు పురుషులు దేవుని ముందు సమానులే కదా. దేవుని ముందు సమానులే. వారి స్టాండింగ్లో ఏమాత్రము డిఫరెన్స్ లేదు, ఏమాత్రము సమాంతరాల డిఫరెన్స్ లేదు. కానీ సంఘములో వాళ్ళ రోల్స్ వేరేగా ఉన్నాయి. అది 14వ అధ్యాయము 34వ వచనములు మనం చూస్తే అక్కడ స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను అని అక్కడ మనం చూస్తాం కదా. రోల్స్, స్త్రీలు ఏ విధంగా ఉండాలా, పురుషులు ఏ విధంగా ఉండాలా, అంతా క్లియర్గా పౌలు రాస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ 1 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి చాప్టర్ 2 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం పురుషుల గురించి రాస్తూ ఉన్నాడు. కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలం. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలా. పురుషులు స్త్రీల మధ్య భేదాన్ని, రోల్స్ యొక్క భేదాన్ని సంఘములో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది స్థానిక సంఘం. స్థానిక సంఘములో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ద రోల్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. కానీ సార్వత్రిక సంఘములో ఆ విధమైన డిఫరెన్స్ లేదు. వారిద్దరూ ఒక్కరే. దట్ ఈస్ వెరీ ట్రూ. స్టాండింగ్ బిఫోర్ గాడ్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇస్ ద సేమ్. తర్వాత యోహాను 10వ అధ్యాయం మనం చూస్తే ఇంకా 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము 27, 28వ వచనం మనం చూస్తే యోహాను 10, 27, 28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 27:28 ఇక్కడ మనము చదివితే ఎన్నటికీ నశింపవు అన్నాడు. విశ్వాసులు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎవరు నశింపరు. ఇది సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘములో అన్సేవ్డ్ పీపుల్ అంటే రక్షింపబడని వారు ఉండరు. సార్వత్రిక సంఘములో రక్షింపబడని వారు ఉండరు. దెర్ ఆర్ నో అన్సేవ్డ్ పీపుల్ ఇన్ ద యూనివర్సల్ చర్చ్. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము
25. అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు 5:25లో? 25, 26 అండ్ 27. ఇది ఆ, సార్వత్రిక సంఘము గురించి ఇక్కడ యూనివర్సల్ చర్చ్ గురించి రాస్తూ ఉన్నాడు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని ప్రేమించాడు. కళంకమైనను ముడతి అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. ఇది ఒక పర్ఫెక్ట్. దే ఆర్ పర్ఫెక్ట్. ద చర్చ్ ఇస్ పర్ఫెక్ట్. దెర్ ఆర్ నో అన్సేవ్డ్ పీపుల్. విశ్వసించని వారు ఎవరు కూడా సార్వత్రిక సంఘములో లేరు. దే ఆర్ నాట్ దేర్. కానీ సార్వత్రిక సంఘంలో, కానీ స్థానిక సంఘములో మనం చూస్తే 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనం చూస్తే 1 Corinthians 14:24, 24లో మనం చదువుదాము. 14:24 అక్కడ ఏం రాస్తూ ఉన్నాడు? అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును. స్థానిక సంఘములో విశ్వసించని వారు ఉండొచ్చు. దే మైట్ బి సంబడి హూ హ్యావ్ నాట్ బిలీవ్డ్. స్థానిక సంఘములో దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ఉండవచ్చు. కానీ సార్వత్రిక సంఘములో ఆ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ఎవరూ లేరు. No unsaved are there in the universal church, but in the local church there can be people who are unsaved also. అందుకొరకే మనము సువార్త ప్రకటిస్తాం. సంఘములో సువార్త ప్రకటించడం ద్వారా జనాలు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచలేదో వారు దేవుని యొక్క వర్తమానాన్ని విని వారు విశ్వాసం ఉంచుతారు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. తర్వాత నో ఫాల్స్ కెన్ ఎంటర్. ఎఫ్ఎస్సి 5:25లో మనము చూసినట్లు సార్వత్రిక సంఘములో నథింగ్ ఫాల్స్, ఏ తప్పుడు కూడా దాంట్లో ప్రవేశించడానికి స్థలము లేదు. ఎందుకంటే దేర్ ఆల్ సెక్యూర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నారు. కానీ స్థానిక సంఘములో చూస్తే, స్థానిక సంఘములో 29 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అక్కడ స్థానిక సంఘాల్లో 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్లు కూడా ఉంటాయంట స్థానిక సంఘాల్లో. వారు మందని కనికరింపరు అంట. మందను కనికరింపరు. ఈ సంఘాల్లో ఉంటారంట. ఎవరు? క్రూరమైన తోడేళ్ళు స్థానిక సంఘంలో ఉంటారు. కానీ సార్వత్రిక సంఘములో ఇటువంటి క్రూరమైన తోడేళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా మనం చూస్తే అనేకమైన డిఫరెన్సెస్, అనేకమైన వ్యత్యాసాలు మనము స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి మనము చూస్తున్నాం. ఎక్కడ సార్వత్రిక సంఘము గురించి రాయబడి ఉంది, ఎక్కడ స్థానిక సంఘము గురించి రాయబడి ఉంది, ఆ సత్యాన్ని మనము గ్రహిస్తే స్థానిక సంఘములో మన బాధ్యత ఏంటి, ఏ విధంగా మనము జీవించాలా, హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. పౌలు రాస్తూ అన్నాడు తిమోతి, ఏ విధంగా మనము సంఘములో వ్యవహరించాలా, ఆ విషయాల్ని మనము తెలుసుకొని దేవుని నామ మహిమార్థమై మనము జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. దేవుని చిత్తమైతే ఈ క్లాసెస్, ఇదే చర్చ్ క్లాసెస్ మనం కంటిన్యూ చేస్తూ వెళ్దాము. We will see the difference between the universal church and the local church as we study
గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యములో ఈ వ్యత్యాసాన్ని మనం చూసుకుంటూ ముందున్న సమయంలో కూడా దేవుడు మనకి సమయం ఇస్తే ఇది చూసుకుంటూ వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. విలువ ఇచ్చి ప్రభువా మీరు కొన్నారు. మీ యొక్క రక్తాన్ని ప్రభువా కార్చి మమ్మల్ని కొన్నారు. విలువ పెట్టి కొనబడిన ప్రభువా మమ్మల్ని ప్రభువా మేము మీ సొత్తు అయి ఉన్నాము ప్రభువా. మీకు వాక్యం చెబుతుంది, సహాయం దయచేయండి. సంఘాన్ని గురించిన మర్మాలని ప్రభువా మీరు పౌలు ద్వారా మాకు వెల్లడిపరిచారు. వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కగా చదువుతూ నేర్చుకొనుచు ప్రభువా, ఎక్కడ సార్వత్రిక సంఘం గురించి రాయబడింది, ఎక్కడ స్థానిక సంఘం గురించి రాయబడి ఉంది, దాని యొక్క డిఫరెన్సెస్ మేము తెలుసుకుంటూ ప్రభువా దాని ప్రకారము మేము అప్లై చేసుకుంటూ మా జీవితాల్లో సంఘాలు కట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మరియు ఊళ్ళో ఉన్న బెరయ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అనేకమైన స్థానిక సంఘాల్లో ప్రభువా అనేకమైన మినిస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని మేము నీ దయగల హస్తాలకు అప్పగించుకొనిచున్నాము. స్థానిక సంఘంలో ప్రభువా మరి ఎక్కువగా వర్ధిల్ల చేయండి. ఈ నామ మహిమార్థమే ప్రభువా వారిని వాడుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సభ్యుని ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకొనొచ్చు. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.